శ్రీ గురుభ్యో నమః. శ్రీ వైష్ణవీ దేవ్యై నమః. దసరా ఉత్సవాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈనాటికి ఆనాటికి అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం ఉండేటటువంటి పరిస్థితులకి ఈనాటికి చాలా వ్యత్యాసం అయితే వచ్చింది. ఆనాడు పాఠశాలల్లో పిల్లలందరూ కూడా ఒక 15 రోజుల ముందు నుంచి కూడా ఈ పద్యాలు పాటల గురించి కసరత్తు చేసేవారు. ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకోవాలి, నేర్చుకొని మళ్ళీ తన ఇంటికి వెళ్ళి అందరి సమక్షంలో తన తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు నేర్చుకునేటటువంటి పాటలు పద్యాలను ప్రదర్శించాలి. అలా పెట్టారు ఆనాడు. ఒకటి. ఇంకా రెండో కోణంలో మనం చూసుకున్నప్పుడు ఆనాడు ఉపాధ్యాయులకి ఆదాయం కూడా తక్కువ, జీతాలు తక్కువ. అయితే ఆనాటి పరిస్థితులను బట్టి పిల్లల తాలూకు తల్లిదండ్రులే తన పిల్లల చదువు సక్రమంగా కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో కొంత అమౌంట్ స్కూలుకి పంపించేవారు. ఇది కాక సంవత్సరానికి ఒకసారి విజయదశమి రోజుని ఈ దసరా ఉత్సవాల సెలవులు కూడా ఎలా ఉంటాయి కాబట్టి ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా ఈ పిల్లల్ని తీసుకొని ర్యాలీ కింద వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు ఆనాడు రకరకాల పద్యాలు, ఇప్పటిలాగా సినిమా పాటలు ఈ పాటలు కాదు అంటే ఎంతో అర్థవంతమైన పాటలు, తల్లిదండ్రులను పొగడడం, వాళ్ళని తెప్పడం, తొందరగా రండి అని చెప్పి గదమాయించడం, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు వీణులకు వినసొంపుగా అందరూ సరదాగా నవ్వుకునేలాగా మంచి పద్యాలు అయితే ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాటి జనరేషన్కి ఆ పద్యాలు అంటే ఏమిటో తెలియదు, పాటలు తప్ప. సినిమా పాటలు అడిగితే 2 నిమిషాల్లో చెప్తారు. కానీ ఆనాటి పరిస్థితులు వేరు, అందుకే ఈనాటి పరిస్థితులు వేరు. నారాయణ శతకం, పోతనామాత్యుడు రాసినటువంటి నారాయణ శతకంలోవి ఇలా అనేక రకాలైనటువంటి సాహిత్యాలు, చరిత్రకు సంబంధించినటువంటిది, పురాణాలు, ఇవన్నీ కూడా క్రోడీకరించి పద్యాలు అనేవి చెప్పడం జరిగినది. దసరా సెలవులు ఆ రోజు 10-15 రోజులు ఇచ్చేవారు. ఇది మంచి సందడిగా ఉండేది పిల్లలందరికీ కూడా. ఉదయాన్నే లేవడం, ఊరికి పైన ఉండేటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళడం, అక్కడ తంగిడి పువ్వులు ఉండేవి, పసుపు పచ్చగా ఉంటాయి, పసుపు రంగులో ఉంటాయి తంగిడి పువ్వులు చిన్నవి. అవన్నీ కూడా సంచులండా మోసుకొచ్చేవారు. ఓ జబ్బ సంచి పెట్టుకొని దాంట్లో ఈ తంగిడి పువ్వులన్నీ వేసుకొచ్చేవారు. తర్వాత ఆ గ్రామంలో ఉండేటువంటి వడ్రంగి పని వారి దగ్గరికి వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ ఏం చేసేవారంటే బాణాలు తయారు చేయించేవారు. ఒకళ్ళు సింగిల్గా బాణం తయారు చేసేవారు, ఒకళ్ళు త్రిబుల్ కూడా బాణాలు తయారు చేసేవారు. దాంట్లో ఇవన్నీ తీసుకొచ్చి ఈ పువ్వులు వేసి ప్రతి ఇంటికి వెళ్ళడం, అక్కడ ఈ పద్యాలు ప్రదర్శించడం, తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఇచ్చినటువంటి పారితోషికాలు ఏవైతే ఉన్నా తీసుకొని వాళ్ళని పొగిడి వాళ్ళ ఇంటి దగ్గర పువ్వులు చల్లాలి కదా. ఇప్పుడు కాగితాలు చల్లుతున్నారు, రంగు కాగితాలు. ఏమండి ఆనాడు పువ్వులు చల్లేవారు. ఈ పువ్వులు ఆ గొట్టాల లాంటి దాంట్లో వేసి 3 సార్లు జయ్యి విజయీ భవ దిగ్విజయీ భవ అనుకుంటూ వాళ్ళ మీద అవి వెదజల్లేవారు. అంత సరదాగా ఉండేది. ఆ ఇల్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇల్లు, రకరకాల పద్యాలు, రకరకాల పాటలు, చాలా సరదాగా గ్రామం అంతా కూడా ఉండేది. అయితే ఇప్పుడంటే గురువులకు తగినంత జీతం తగ్గుతోంది, పిఆర్సీలని యూజీసీ స్కేల్ పేరుతో పస్తులుండే బాధలు తప్పుతున్నాయి. కానీ ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది కాదు. ఉపాధ్యాయులు పని చేయడానికి వీధి బడులు ఎక్కువగా కనిపించేవి. ఆ వీధి బడిలో చేరిన పిల్లల తల్లిదండ్రులు ఏదో ముక్కుబడిగా ఫీజులు అవి చెల్లించుకునేవారు. ఈ సమయంలో తమ బడిలోని పిల్లలందరినీ వెంట పెట్టుకొని ఇంటింటికి తిరిగి కానుకలను తీసుకునేవారు. గురువులు పిల్లలు గిలకల పేరుతో పూల బాణాలను తీసుకొని గురువు గారు వెంబడి బయలుదేరేవారు. ఇన్ని పండుగలు ఉండగా దసరాలోనే ఇలా ఎందుకు అనే దానికి కూడా కారణం అయితే ఉన్నది. జ్ఞాన సముపార్జనకైనా అమ్మవారి అనుగ్రహం ఉండాలన్నది పెద్దల నమ్మకం. ఆ నమ్మకంతోనే దసరా సందర్భంలో యుద్ధ విద్యను ప్రదర్శించేవారు. అలా విద్యను ప్రదర్శించే కాలం కాస్త చందాలు సేకరించే సమయంగా మారిపోయింది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని పాటలు పద్యాలు అయితే చూద్దాం. ఏదయ్యా మీదయ్యా మా మీద లేదు, ఎంతసేపు ఉంచితే ఇది మీకు తగదు, దసరాకు వస్తామని విసవిసలు పడక, చేతిలో లేదనక అప్పెవ్వరనక, ఇరుగు పొరుగులకెళ్తే ఇస్తారు సొమ్ము, పావలా ఇస్తేను పట్టేది లేదు, ₹1 ఇస్తే అంటేది లేదు, ముచ్చవక ఇస్తేను ముట్టేది లేదు, ₹1 పుచ్చుకుంటాము, అటుపైన పావలాలు పప్పు బెల్లాలు, జై జై విజయీ భవ జిగ్ జై భవ అని చెప్పారు.
రేపు రామాపురా మల్లి రమ్మనక జాగు చూపులు చూచి చాలు పొమ్మనక అటుపోయి రమ్మనక ఆయిలమ్మనక ఈ పాటలు ఇష్టార్థం ఇప్పించరయ్యా జయీ విజయీ భవ దిగ్విజయీ భవ బలవంతులముగాము పిలిచి మిమ్మడగా అల్లుండవలిగాదు అలుగు మిమ్మడిగా పాతప్పులుగావు పలుమారు అడుగా నిలువు జీతముగాదు నిలిచి మిమ్మడుగా వెయ్యారులేమైన వేడేది లేదు జయీ విజయీ భవ దిగ్విజయీ భవ అయ్యవారికి చాలు 5 వరహాలు పిల్లవాండకు చాలు పప్పు బెల్లాలు జయా విజయీ భవ దిగ్విజయీ భవ అని ప్రతిదానికి జయమంగళ శబ్దాన్ని వాడేవారు ముందు వెనక కూడా. పరగ మహర్ణముకు పండుగకు మేము గరిమితో దీవించ వచ్చినాము బాలకుల దీవెనలు బ్రహ్మ దీవెనలు చాలా గలుగున మీకు నగల సంపదలు ఏడాదికొకసారి వేడుకుత మేము పొడమిలో మిమ్మెప్పుడు పొగడుచున్నాము అని చెప్పారు ఆ రోజు. అలాగే ఇంకో పద్యం, ఎవ్వలేని లోబి వారిండ్లకును బోము, ఎవలేని వాళ్ళ ఇంటికి వెళ్ళరట, రాయి కరిగించి సారము దియ్యకలము పసిబిడ్డలము మేము పలుమారు తిరగ పసివాడితిమి, పలుమార్లు తిరగలేము వాడిపోతాం, ఎండవానులకు సొలసి తేపకు మమ్మ తిప్పుపోకు, ఇప్పుడు రా రేపు రండి అని చెప్పి అనకూడదట, తొందరగా ఇచ్చేయమంటున్నారు వెళ్ళిన వెంటనే. సతులతో హితులతో సౌఖ్యములు కలిగి, మళ్ళీ పొగడ్డం కూడా ఉన్నది ఇందులో, సతులతో హితులతో సౌఖ్యములు కలిగి సుతులతో హితులతో శోభనాలు కలిగి గంధమాల్యంబురా గ్రామములు కలిగి బంధుత్వజాలం ప్రఖ్యాతి కలిగి తనయులకు తనయులు తనయులం కలిగి మనుములకు మనుములు మనుములం కలిగి వన్యవాసయ కలిగి వర్ధిల్లరయ్యా జయీ విజయీ భవ దిగ్విజయీ భవ అని చెప్పారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిదేదో తీసుకొని పప్పు బెల్లాలని తీసుకొని మళ్ళీ పొగడ్డం చెప్పారు. రాజాది రాజ శ్రీరాజ మహారాజ రాజ తేజోనిత కాజ గంధర్ప రాజకంఠీరవ రాజమార్థాండ రాజరత్నాకర రాజకుల తిలక రాజ విద్వస్సన రంజన మనోజ రాజీవకలంత లక్ష్మీ నివాస సుజన మనోదేశ సూర్యప్రకాశ నిఖిల లోకేశ శ్రీగమన సంఘాస ప్రకట త్రిపుభంగ పరమాత్మరంగ వర శిరోమాణిక్యవాణీ సద్వాక్య పరహితమిత చిత్ర పావన చరిత్ర ఓయ విద్యాదుజ్యోదర్యం వివిధ సద్గుణరా వివనాభిరామ జయీ విజయీ భవ దిగ్విజయీ భవ. ధర సింహాసనమై నవంబు గొడుగై తద్దేవతలు భృత్యులై పరమాం నాయములెల్ల వంది గణమై బ్రహ్మాండం ఆకారమై సిరి భార్యామణియై విరించు ఒడుగై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్ నీ గణరాజ సంబు నిజమై వద్దిల్లు నారాయణ. అవతర మహాశయుడు రాసినట్టు నారాయణ శతకంలో పద్యంతో ఈ కార్యక్రమాన్ని ముగించేవారు. ఇలాగా అద్భుతంగా సాగేటటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎండలో తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు భోజనం టైం కల్లా ఇంటికి వచ్చేవారు అందరూ కూడా. వాళ్ళు ఇచ్చినటువంటి చిల్లర డబ్బులే కాగితాలు ఎక్కడ ఉన్నాయి ఆ రోజు, ఈ డబ్బులన్నీ కూడా టీచర్స్ అందరూ కూడా పంచుకునేవారు, ఉపాధ్యాయులు అందరూ కూడా గౌరవప్రదంగా దీంట్లో. ఇంకా మరి పిల్లలకి పప్పు బెల్లాలు ఇచ్చేవారు. ఆనాడు చాక్లెట్లు బిస్కెట్లు లేవు, దీంట్లో ఓ బెల్లం ఇచ్చేవారు, తర్వాత శనగలు ఇచ్చేవారు, పప్పులు బెల్లం ఇవే కలుపుకొని మనం తినేవారు, అందరూ పంచుకొని తిని ఎంతో సరదాగా ఉండేది. అంచేత అటువంటి పద్యాలు ఆనాడు ఏనాడో చెప్పారు మన వాళ్ళు. దాన్ని ఎలాగా దసరా సెలవులు వచ్చాయి దీంట్లో ఒక్కొక్కసారి పిల్లలకి దాంట్లో కొన్నైనా సరే ఈ దసరా సెలవులో నేర్పిస్తే ఇది మళ్ళీ తర్వాత తరానికి అందుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం. నమస్కారం.